ఫ్రెండ్స్, ఓం నమ శివాయ, ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకాయ నమః. చాలామంది మనం ఏం చేస్తామంటే కాళ్ళ ముందు చూపు చూసుకుంటాం. అంటే కాళ్ళ ముందు చూపు చూసుకోవడం అంటే ఏంటంటే నేల విడిచి సాము చేయటం, కాళ్ళ ముందు చూపు చూసుకోవడం అని అంటాం. అంటే మనకు అనుకోకుండా మనం ఒక ఒక జాబ్ చేస్తున్నాం. ఒక 50,000 30,000 జీతం వస్తుంది. ఏదో మన అదృష్టం బాగుండి మన దగ్గర కాసిన డబ్బులుంటే ఏదో ఒక స్థలమో, ఫ్లాటో కొన్నాం. దాని మీద రూపాయికి రూ. 2 ఆదాయం వచ్చింది. అక్కడి నుంచి మనకు ఆశ కలిగిద్ది. ఇంకా రెగ్యులర్‌గా ఇంక అట్నే కొంటా ఉంటాం, మారుస్తా ఉంటాం. ఇంకా డబ్బులు బాగా వస్తున్నాయి కదనేటికి మనకు ఒక రకమైనటువంటి ఆశ. ఉప్పు నీళ్ళు తాగేవాడికి దాహం ఎట్ట పెరిగిద్దో విపరీతమైన ఆశ కలిగిద్ది. ఎందుకంటే మన టైం అనుకూలంగా నడుస్తుంది. హ్యాపీగా పోతుంది. అలా పోతుంది గదా! అని చెప్పి మనము ఇంకా దాంట్లో ఎక్కడ గూడా ఆగకుండా ఇంక రేత్రింబవళ్ళు అప్పులు తీసుకొచ్చి, పక్క నుంచి అప్పులు తీసుకొచ్చి, అటు తీసుకొచ్చి, ఇటు తీసుకొచ్చి ఆ భూముల మీద, ఆ పొలాల వ్యాపారం మీద పెడతా ఉంటాం. అయితే ఇలా జరిగిపోతుందంటే మనం అమ్ముతున్నాం. ఇలా రొటేషన్ అవుతుంది. బాగానే ఉంది. సమస్య ఇంక మొదలైద్ది. ఎక్కడ మొదలైద్ది సమస్య అంటే కాలం. కాలం వ్యతిరేక దిశలో నడిచిద్ది. అంటే అప్పుడప్పుడు మనకి 5 సంవత్సరాలకోసారి నాయకులు మారినట్టుగా మనకు కూడా గ్రహాలు 5 సంవత్సరాలకోసారి మారుతా ఉంటాయి. అంటే బాగున్నోళ్ళు బ్యాడ్ టైమ్‌లోకి వెళ్ళటం, బ్యాడ్ టైమ్‌లో వాళ్ళు బాగుండడం. బ్యాడ్, గుడ్ అంటే ఏం లేదండి. ఇక్కడ నీవు కొన్నదల్లా మార్కెట్ అవుతుంటే గుడ్డు. నువ్వు కొన్నదల్లా మార్కెట్ ఆగిపోతే బ్యాడ్. అది ఎలా బ్యాడ్ అయ్యిద్దంటే, మనం ఇలా జరుగుతుంది కదా అని చెప్పి మనం నేల విడిచి సాము చేయడం. అంటే మనకి ఎప్పటినుంచో అన్నం పెట్టే విద్యను గాని, మనం నమ్ముకునే వ్యవసాయాన్ని గాని, లేకపోతే మనం నమ్ముకునే వ్యాపారాన్ని గాని, వీటిని వదిలేస్తాం. ఎందుకంటే మనకు వస్తే సంవత్సరానికి ఒక 4,00,000, 5,00,000 వస్తాయి ఈ ఉద్యోగాల మీద. దీనివల్ల నా వ్యాపారానికి అడ్డమవుతుంది. మనం గనక అక్కడ పోయి ఒక పొలం కొని ఇట్ట అమ్మితే మనకి సంవత్సరానికి వచ్చి 20, 30 లక్షలు వస్తున్నాయి. మనకి 20, 30 లక్షలు వచ్చినప్పుడు ఇంత కష్టపడి ఈ 3,00,000, 4,00,000 రూపాయల జీతం కోసం పని చేయాలా అని అనుకుంటారు. మనం ఎందుకు ఇక్కడ ఒక పొరపాటు ఎక్కడ చేస్తున్నామంటే, ఇప్పుడైతే ఇది అనేది ఒక అదృష్టం లాటరీ లాంటిదండి ఈ వ్యాపారం అనేది. కానీ మనకు ఆ ఉద్యోగం అనేదో, మనం చేసుకునే వ్యవసాయం అనేదో, లేపోతే మనం చేసుకునే వ్యాపారాలు ఏదైనా ఉందో అది ఫస్ట్ నుంచి మనకు కూడి పెడతా ఉన్నది కదా! అమ్మ లాంటిది. ఆహ్, అమ్మ ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడతా ఉంటది. కానీ వ్యాపారం ఎట్టాంటే మనం అంటాం కదా! ఎవరో మాటలు నమ్మకు గింజలు అమ్మకని. అలాంటిదనమాట. అప్పటికప్పుడు పబ్బులకు పోయి డిస్కో డాన్సులేసి డబ్బులు ఇస్తే దొరికే ప్రేమ లాంటిదది. డబ్బుతో కొనుక్కునే ప్రేమ లాంటిది అది వ్యాపారం అనేది. అన్నం పెట్టే అమ్మని దూరం చేసుకున్నవాడు ఎంత బాధపడతాడో, అలాగే మనకి ఫస్ట్ నుంచి అన్నం పెడుతున్నటువంటి వ్యాపారం గాని, పనిని గాని, వీటిని దూరం చేసుకొని చాలామంది ఆ ఉద్యోగాలు వదిలేసుకొని బాధపడతారు. చాలా కాలం క్రితం అగ్రిగోల్డ్ కట్టిస్తా ఉన్నాడు ఒకతను. అతనేం చేశాడంటే ఇట్లాంటి కథలు చాలా ఉన్నాయి చెప్తా. అతనేం చేశాడంటే అగ్రిగోల్డ్‌లో బాగా స్థాయికెళ్ళిపోయాడు. అతను చేసేటువంటి ఉద్యోగం మానుకున్నాడు. ఉద్యోగం మానుకున్న తర్వాత అగ్రిగోల్డ్ దివాలా తీసింది. ఒక 2, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు జరిగిన తర్వాత అగ్రిగోల్డ్ దివాలా తీసింది. ఇతను కట్టించిన డబ్బులు, ఇతను సంపాదించిన డబ్బులు మొత్తం దాంట్లో పెట్టాడు. కాస్త కూస్తో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు. అది అందరూ ఉసురు తగిలింది. ఇంక అందరూ మమ్మల్ని అన్యాయం చేశారు, మమ్మల్ని నాశనం చేశారని చెప్పి ఇది ఎప్పుడైతే ఆగిందో అతను తిట్టడం మొదలుపెట్టారు. ఇంక అతను ఏం చేశాడు, ఇది ఆగంలోనే ఇల్లు అయితే కట్టుకున్నాడు. ఏది వెనక సిక్కి మిగిలించుకుని కాసిన కూసిన డబ్బులు తెలివిగా అందరిని ముంచినా ఇతను ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూడి పెట్టిద్దా? పెట్టదు కదా! ఇంక ఇతనికి ఎక్కడికి పోయినా ఇతను ఫ్రాడ్ కింద చూస్తున్నారు. నీ వల్ల మేము మునిగాం, నీ వల్ల మేము మునిగామని. ఎక్కడ ఇంక రూపాయి అప్పిచ్చేవాళ్ళు లేరు. అతను చేసే ఉద్యోగం మానుకున్నాడు. అప్పుడు ఆ ఉద్యోగం కావాలంటే ఏడ నుంచి వస్తది? తర్వాత ఎట్టెట్టో నానా తంటాలు పడి ఆ ఉద్యోగం విలువ చేసుకొని వాళ్ళ గడ్డాలు, కాళ్ళు గడ్డాలు పట్టుకొని సల్లంగా తర్వాత ఒక 2, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎట్టొకటి ఉద్యోగం సంపాదించుకోవడం అనేది జరిగింది. అంటే మీకు అర్థమైంది కదా! నడమంత్రపు సిరివి, నడమంత్రపు పొంగు అని అలా వస్తుంటది. అవి వచ్చినప్పుడు మీరు కంట్రోల్‌గా ఉండండి. తప్పేం లేదు. అదంతా వచ్చినా గానీ, మనం అనేది రేపు ఇది ఎల్లకాలం ఉంటదా అనేది ఆలోచన చేసుకోండి. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానెల్ చేస్తున్నానండి. ఒక వీడియో 1,70,000 వ్యూస్ వచ్చింది. నేను అప్పుడే తెలుసు నాకు ఇది అప్పుడప్పుడు ఏదో ఒకసారి అట్ట యూట్యూబ్ వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. ఇది ఒక నా టాలెంట్ కాదు. వాళ్ళు ప్రమోషన్ చేయబట్టే నాకు ఇంత వచ్చిందని అనుకోని, నా వర్క్ నేను చేసుకుంటున్నా, ఇది చేస్తున్నా. సరే రేపు ఒకవేళ యూట్యూబ్‌లో పేమెంట్ వచ్చినా గానీ, మనం చేసే వర్క్‌ని వాటిని మానుకోకూడదు. ఎందుకంటే, ఈ యూట్యూబు పేమెంట్ అనేది ఆన్‌లైన్. ఇది రెగ్యులర్‌గా వస్తదని మనం అనుకోలేం. ఎందుకంటే, మన వీడియోలు రెగ్యులర్‌గా అందరికి నచ్చనొచ్చు, నచ్చకపోవచ్చు. దీన్ని నమ్ముకొని నేను పూర్తి స్థాయిలో నమ్ముకొని నేను చేసే పనిని ఆపుకున్నాననుకో, రేపు ఆపుకున్న పని తర్వాత మళ్ళా చేయలేం. ఇంకొకటి ఏం చేయలేక అయోమయ స్థితిలో పడతాం. అలాగే ఇలా చాలామంది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈరోజు మునిగిపోయి దుర్మార్గమైన వాళ్ళకి ఊపిరాడక దుర్మార్గమైన పనులకు పాల్పడుతున్నారు. ఈ మధ్య మన పేపర్‌లో, టీవీలో చూస్తున్నాం. ఈ రియల్ ఎస్టేట్‌లో మునిగిపోయి పూర్తిగా అప్పులు తీసుకొచ్చి మునిగిపోయి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇంక రెండో పని చేయలేక ఏదో ఒక పొరపాటు చేసి ఆహ్, దొరుకుతున్నారు. చట్టానికి దొరుకుతున్నారు. పొరపాటు అంటే చాలా చాలా చేస్తున్నారు వాళ్ళు. అయన్నీ మనం చెప్పకూడదు. సొంత వాళ్ళనే కడతేరుస్తున్నారు. అయిన వాళ్ళనే హతమారుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఊపిరాడక. వాళ్ళ విలాసం
ఒక ఒక దాంట్లోకి వెళ్ళిపోయారంటే బాగా సంపాదించాలని ఒక తపన పిచ్చిలోకి వెళ్ళిపోయి, ఎవరి కోసమైతే సంపాదించాలనుకుంటున్నారో, ఎవరిలో అయితే గొప్పగా బతకాలనుకుంటున్నారో, ఆ కుటుంబ సభ్యులనే లాస్ట్‌కి వాళ్ళకి దూరం చేసుకోవడం, వాళ్ళని దూరం చేసుకోవటం, వాళ్ళని హతమార్చడం ఇలా జరుగుతున్నాయి. మన పేపర్‌లో, టీవీలో న్యూస్ చూస్తున్నాగా. భర్తలైన భార్యాభర్తల మధ్యలో గొడవలు గాని, ఇప్పుడు చేసే స్టోరీస్ అన్నీ కూడా విపరీతమైన మంచి వాళ్ళు విపరీతమైన దురాలోచనకు పోయి సమాజంలో గొప్పగా బతకాలని వాళ్ళతో వీళ్ళతో బంధువులతో పోటీ పడి, ఇలాంటి అవకాశాలు దొరికినప్పుడు ఇంకా అప్పులు తీసుకొచ్చి ఇంకా అని ఒక్కసారి అది కథ స్క్రీన్ రివర్స్ అయ్యి ఇలాంటి పరిస్థితులు చేస్తున్నారు. మా ఈ భూములు అసైన్‌మెంట్లు అయ్యి అని ఒక ప్రభుత్వంలో రిజిస్టర్ ఓకే అంటది. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇయన్నీ మళ్ళా చెల్లవంటారు. ఈ కన్‌ఫ్యూజన్ 5 సంవత్సరాలకు ఒకసారి ఈళ్ళ రాతలు మారిపోతున్నాయి. 5 సంవత్సరాలు రిజిస్ట్రేషన్‌లు అవుతున్నాయి కదండీ! ఎక్కడెక్కడ అసైన్‌మెంట్‌లన్నీ కొనుక్కుంటారు. మళ్ళా ప్రభుత్వం మారంగానే నాకు రిజిస్టర్ కావాలని వాళ్ళు ఆపుతారు. ఇది నాకు తెలిసి దాదాపు నేను 4, 5 తడవలను చూస్తున్నా నాకు తెలిసి తెలిసిన కాంచి. మళ్ళా ఈ 5 సంవత్సరాలు వెలిగిపోయినోళ్ళందరూ ఇయన్నీ ఎందుకు పనికిరావు. అది భూమి పంట పండటానికి కొనుక్కుంటే పర్లేదు. కానీ పంట కాకుండా వ్యాపారం కోసం కొనుక్కుంటారు. పంట పండేటప్పుడు భూమి ఎంత కొనుక్కుంటారు? బాగా పండేదైతే 5,00,000, 10,00,000 కొంటారు. వరి పండేది బాగా నీళ్లు వాటంగా ఉండేది. మెట్ట పొలాలైతే అంతే 2, 3 లక్షల కన్నా ఎక్కువ కొనేవాళ్ళు కాదు. ఇప్పుడేం చేస్తున్నారు? ఈ భూమిని వ్యాపారం కింద మార్చేశారు. కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న తర్వాత ప్రభుత్వం విధానాలు మారతున్నాయి. ఈ ఈ ప్రభు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా రద్దు అంటుంది. అదృష్టం ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా ఓకే అంటుంది. ఓకే అన్నప్పుడేమో బాగా సంపాదించుకున్నారు. ప్రభుత్వం మారిపోయి ఈ ఆర్ఎస్ఆర్‌ల చుక్కలుండి ఇయన్నీ చెల్లవని చెప్పినప్పుడు మళ్ళా ఈళ్ళందరూ ఈ 5 సంవత్సరాలు దెబ్బతిని అడ్రస్ లేకుండా పోతున్నారు. ఇక వీళ్ళకి నటన జరగాలి గదా! ఇది బాగా విలాసాలకు అలవాటు కార్లు, గీర్లు అన్నిటికి అలవాటు పడి ఉంటారు కదా! ఇంక వీళ్ళకేం తెలియక ఈళ్ళు ఇంకా చెడు సహవాసాల వల్ల ఏవేవో తప్పుడు పనులు చేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కడతేరుస్తున్నారు. వీళ్ళు జైలు పాలవుతున్నారు. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. మనం రోజు న్యూస్ పేపర్‌లో, టీవీలో చూస్తున్నాం గదా! నేను పెద్దగా ఈ మధ్య న్యూస్ కూడా చూడటం లేదు. మామూలుగా ఈళ్ళు చెప్తుంటే వింటున్నా. వాళ్ళు చూపిస్తే చదివి నిన్న కూడా ఒక న్యూస్ ఒకటి చదివా. అందుకని నేనేమంటానంటే ఆహ్, ఎప్పుడైనా సరే మనకేదైతే బతుకు తెరువిస్తదో దాన్ని పూర్తిగా వదిలేయొద్దు. ఎందుకంటే అది మన కష్టకాలంలోనూ ఎన్నో మనకెన్నో పాఠాలు నేర్పింది. మనం బతకడానికి ఉపయోగించింది. మనం పెళ్లి చేసుకున్న తర్వాత కన్న తల్లిదండ్రులు వదిలేయడం ఎంత నేరమో, మనకు అన్నం పెట్టే పనిని కూడా వదలకూడదు. అది ఉంచుకోవాలి ఒక పక్కన పనైనా గానీ, వ్యాపారమైనా గానీ. ఇప్పుడు నేను చేసే చిన్న మెకానిక్ పనైనా ఒకవేళ రేపు నాకు యూట్యూబ్‌లో డబ్బులొచ్చినా ఆ పని నేను వదలను. ఎందుకు వదలనంటే, ఆ పని నాకు ఎన్ని కష్టకాలంలో తోడుంది. ఆ పనిలో ఒక ధైర్యం ఉంది, ఒక సపోర్ట్ ఉంది, ఒక తృప్తి ఉంది. కానీ ఇక్కడ యూట్యూబ్ పేమెంట్స్ రావాలన్న వచ్చినా, చేసినా ఇక్కడ విమర్శించే వాళ్ళు చూసారా ఎంత గందరగోళంగా విమర్శిస్తారో. డబ్బులొచ్చినియంటే ఒకరు విమర్శిస్తారు. డబ్బులు రాలేదంటే ఒకరు విమర్శిస్తారు. ప్రతి ఒక్క వీడియోకి మంచి కోరేవాళ్ళు 10 మందుంటే, చెడు కోరేవాళ్ళు 70, 20, 30 మందుంటారు. ఉదాహరణకు మాకు యూట్యూబ్ లైవ్‌లు పెట్టుకునేటప్పుడు విదేశాల్లో ఉన్న మనోళ్ళు కొంత మన బాధలు చూసి కొంచెం నచ్చి కొంత వాళ్ళు సపోర్ట్ చేశారు. ఏది సూపర్ చాట్స్ చేశారు. అయి చూసి ఇక్కడ లోకల్‌గా ఉండేవాళ్ళు కొంతమంది కడుపులో మండి, వీళ్ళు కావాలని 20,000, 30,000 అట్లా వందలు కొట్టి తీవ్రంగా, ఘోరంగా అవమానించారు. అవమానించారు. మనం వాళ్ళని బండబూతులు తిట్టడం మనం తిట్టాం. కామెంట్ పెట్టినోడు అవతలోడు కానడు. మనం ఎప్పుడైతే తిట్టామో వాళ్ళేమనుకుంటారు, వీళ్ళకి కృతజ్ఞత లేదు అనుకుంటారు. కానీ అక్కడ సమస్య వాళ్ళకి అర్థం కాదు. అంటే ఇలా ఒకరు ఒకరు మన చెయ్యందిస్తే ఇంకొకరు చెయ్యి నరకటానికి సిద్ధంగా ఉంటది. ఈ సొసైటీ, ఈ సమాజం అలా ఉంటది. అందువల్ల మన యొక్క వృత్తిని, మన యొక్క బతుకు తెరువుని ఇట్లా అనుకోకుండా ఏదైనా ఉపద్రవంలాగా వచ్చినప్పుడు మానుకోవద్దు. ఎందుకంటే ఆ తర్వాత మనకు ఎటు చూసినా అన్ని దారులు కాలం అనుకూలమైనప్పుడు అన్ని దారులు మనకు కనపడతాయి. కాలం వ్యతిరేకమైనప్పుడు అన్ని దారులు మూసిపోతాయి. 5 సంవత్సరాలకోసారి రాజకీయ నాయకుల చరిత్రలు మారినట్టే మన చరిత్రలు కూడా మారతాయి. అక్కడ పైనెక్కే వాళ్ళ విధానాలు ఒక్కొక్కరి విధానాలు కొంతమందికి మేలు చేస్తే, ఒక్కొక్కరి విధానాలు కొంతమందికి కీడు చేస్తాయి. ఇది కాలం ఆడే ఆట. అందుకని నేనేం చెప్తానంటే ఆహ్, మీరు ఒక 50 ఎకరం, 100 ఎకరం, 50 ఎకరం కొన్నారు. ఆ 50, 100 ఎకరంలో మీ సాఫీగా నడుస్తుంది. పెంచుకుంటే ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు పెండింగ్ పడిద్ది. ఆ పెండింగ్ దెబ్బకి ఇంక మీకు గిజగిజలాడతారు. ఈ 50 ఎకరాల మార్కెట్ అది క్లియర్ చేద్దామంటే, ఆ 2 ఎకరాలు, 3 ఎకరాలు క్లియర్ చేద్దామంటే, ఇది అమ్ముదామన్నా మార్కెట్ రాదు ఒక టైంలో. ఎలా అంటే, ఒక పంట బాగా పండినప్పుడు సంతోషపడే రైతు, అది పంట బాగా పడి గిట్టుబాటు రేటు ఉండదు. పంట తక్కువగా పడినప్పుడు రేటు విపరీతంగా ఉంటది. అయ్యో! ఇంకా పండలేదని బాధపడతాడు. అలా ఉంటదనమాట. అంటే ఎక్కువ ఒక్కసారి మార్కెట్ ఆగిన తర్వాత అది ఎన్ని కోట్ల రూపాయలు విలువైన ఏదైనా అమ్ముడు పోదు. ముందు రొటేషన్ కాదు. ఆగిపోద్ది అంతే. అప్పుడు నీకు ఈ పెండింగ్ అనేది మనశ్శాంతి లేకుండా చేస్తది. ఎప్పుడైతే ఒక పెండింగ్‌లో పడ్డావో నువ్వు తెలుస్తావో, నీ అప్పులోళ్ళంతా నీ మీద ప్రెషర్ తీసుకొస్తారు. ఆ ప్రెషర్ తీసుకొచ్చినప్పుడు నీకు అశాంతి ఉంటది. దాన్ని అమ్మాలంటే ఎవడు కొనడు. తక్కువ రేటుకి అమ్ముతున్నావంటే ఏదో లోపం ఉందని వాడు అట్ట రాడు. అట్టని నువ్వు రేటు ప్రకారం అమ్ముదామంటే దాన్ని ఎవడు కొనడు. ఈ మధ్యలో నువ్వు నలిగిపోయి ఏం చేసుకోవాలో అర్థం కాక ఆస్తులన్నీ ఉన్నా కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది తిరిగి చేస్తున్నారు ఎదుటి వ్యక్తిని. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అందుకని మేమేం చెప్తామంటే మీ దగ్గర ఎంతుందో
అంతవరకే కొనుక్కోండి. అప్పుల పాలు చేసి కాలం అనుకూలంగా ఉందని చెత్తా చెదారం అంతా కొనుక్కొని, అది రేపు మార్కెట్ ఏదో కారణాల వల్ల ఆగితే ఇబ్బంది పడతారు. పైగా చిక్కున పడిన తర్వాత నీ పలుకుబడులు, రికమెండేషన్‌లు పనిచేయవు. ఏ నాయకుడి దగ్గరికి పోయినా వాళ్ళకి ఉపయోగపడేవాడికే వాళ్ళు ఉపయోగపడతారు గానీ, మాకు న్యాయం చేయండి అని మన చేతులు కట్టుకొని పోతే, అక్కడ నీకు అన్యాయం చేసినోడు వాళ్ళకి అనుకూలమైన మనిషి అయుంటాడు. అప్పుడు వాళ్ళకి చేత్తాడా? మీకు చేత్తాడా? అందువల్ల అప్పుడు నీ తెలివితేటలు అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఏది సంపాదించాలన్నా, ఏది పొందాలన్నా బలం ఉండాలి ముందు. దానికి రాజకీయ బలం ఉండాలి. సమాజంలో బలం ఉండాలి. తెలివితేటలుండాలి. తెలివితేటలు ఒక్కటే ఉండి సంపాదిస్తే మటుకు చిక్కున పడితే నువ్వు బయటపడడం కష్టం. అందువల్ల ఇట్లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా రాజకీయ పలుకుబడులు, రాజకీయ బలాలుండాలి. లాయర్లు వాళ్ళతో పరిచయాలుండాలి. ఆ తెలివితేటలు కూడా నేర్చుకోండి. కాస్తో కూస్తో దౌర్జన్యం, రౌడీజం కూడా ఉండాలి. ఇయన్నీ లేకుండా మనకు అదృష్టం ఒక్కటే ఉందని మనం చేసుకుంటూ పోతే ఎక్కడన్నా ఈ చిక్కున పడ్డప్పుడు మటుకు బయటపడటం. అప్పుడు అప్పుడు సమాజం ఏంది, ప్రపంచం ఏంది మనకు అర్థమైద్ది. ఏ నాయకుడి దగ్గరికి పోయి నీ పని కాదు. ఎందుకంటే నువ్వు ఆశపడి చేసిన పని అది. అది ఒక మంచి పని కాదు. నువ్వు దురాశకు పోయి చేసావు. వాళ్ళేమంటారు? ఎందుకు ఇట్లాంటి వ్యాపారాలు దిగావు? నీకు భగవంతుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు గదా! ఒక వ్యాపారం ఉంది కదా! ఇట్టాట ఎక్కడేంటి అక్కడ ఎవరు కొనుక్కోమన్నాడు నిన్ను? కొనుక్కొని మా దగ్గరికొచ్చి పరిష్కారం చేయమంటే ఎట్ట చేస్తాం అని అంటారు. అందువల్ల ఇప్పుడు వ్యాపారాలు ఇలా ఉండయి. అందుకని ఎవరిని పడితే వాళ్ళు వ్యాపారం చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. చేసినా ప్రభుత్వాలు మారినప్పుడు మటుకు చిక్కున పడతారు. ఇవాళ మనకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని చెప్పి మనం ఏవి పడితే అవి కొనుక్కుంటే రేపు ప్రభుత్వం మారినప్పుడు అంతా వ్యతిరేక దిశ అయ్యిద్ది. అందువల్ల అప్పుడు 5 సంవత్సరాలు పొందిన ఆనందం రాబోయే 5 సంవత్సరాలు బాధకు కారణమవుతాం. ఏదైనా ధర్మబద్ధంగా నడవండి. చాలా వరకు ధర్మబద్ధంగా నడిస్తేనే జీవితంలో ప్రశాంతంగా ఉంటాం. అధర్మ మార్గంలో కొన్ని రోజులు మాత్రమే సంతోషం ఉంటది. తర్వాత జీవితం అంతా నరకప్రాయమైద్ది. నేను చెప్పేదది. కష్టమైనా మనకు నచ్చినట్టుగా ధర్మబద్ధంగానే బతకమని చెప్తాను నేను. అదృష్టాలను నమ్ముకోవద్దు. అదృష్టం అనేది పండగ లాంటిది. వస్తది, ఎళ్ళిపోద్ది. కానీ మన నిత్య జీవనమే బాగుంటది. అదృష్టాన్ని నమ్ముకొని మనం అందలం ఎక్కామంటే మటుకు ఏదో ఒక రోజు మనం అధం పాతాళం పడిపోయే రోజులు ఒక దగ్గరికి వస్తాయి. ఆ రోజు నీకు ఎవరు హెల్ప్ చేయరు, ఎవరు సాయం చేయరు. ఆ రోజు భగవంతుడి దగ్గరికి పోయినప్పుడు భగవంతుడు కూడా నీ మొర ఆలకించడు. నువ్వు చేసేది రైటే రాంగ్ అనేది నీ అంతరాత్మ చెప్పిద్ది. దాని ప్రకారం నడుచుకోండి. హ్యాపీగా ఉంటారు అందరూ కూడా. ఏదో సాధిద్దాం, ఏదో సంపాదిద్దాం అని జీవితాలు లేకుండా చేసుకునే వాళ్ళందరికీ ఇది ఒక నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. జీవితంలో హ్యాపీగా బతకడం ముఖ్యం. అంతేగాని ఏదో సాధిద్దాం, ఏదో చేద్దాం తప్పుడు మార్గాల్లో వెళ్ళి కడకు జైలు పాలవటం అనేది మంచిది కాదనేది నా అభిప్రాయం. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. వార్తల్లో, పత్రికల్లో వాటిలో వచ్చి చూసిన వాటి ప్రకారం నేను చెప్తున్నా. దురాశ దుఃఖమునకు చేటు అనేది నేను చెప్తున్నా. మన చిన్నప్పుడు పాటలు కూడా చదువుకుంటాం కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మమ్మల్ని అభిమానించే మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మాకు సహాయ సహకారాలు అందించి విదేశాల నుంచి సపోర్ట్ చేస్తూ మాకు సూపర్ చాట్లు, సూపర్ ట్యాంక్స్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు. ఎవరో కొంతమంది ఏదో స్వార్థంతో చేసి మమ్మల్ని బలహీనపరచాలని మమ్మల్ని గందరగోళం పట్టించాలని చూస్తున్నారు. నేను తిట్టింది వాళ్ళని గానీ మనకి సహాయపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.